హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. నమస్తే దోస్తులు, అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం, మీరు కూడా మంచిగా ఉండాలని ఆశిస్తున్నాం. ఇక మన ఛానల్ ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, ఇంకా అట్లనే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. అలా అయితేనే మా వీడియోలు మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా వస్తాయి, వెంటనే మా వీడియోలు మీరు చూడొచ్చు. ఇవాళైతే ఒక బర్త్డే విషెస్ ఉంది, నాతో పాటు ఆ బాబుకు మీరు కూడా విష్ చేయండి. ఇక ఈ కామెంట్ పెట్టిన వాళ్ళైతే అఫ్రీన్ రామ్, అయ్యండి మా అల్లుడి పుట్టినరోజు, ప్లీజ్ విషెస్ చెప్పండి. అల్లుడి పేరు కుర్మా ప్రీతం, వాళ్ళ మమ్మీ పేరు ప్రణిత, వాళ్ళ డాడీ పేరు తిరుపతి. ఇక ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న చిన్నారి ప్రీతంకు మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. చిన్నారి ప్రీతం, మీరు ఇలాంటి బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలని మన విలేజ్ టీం కోరుకుంటుంది. ఇక ఇయాల్టి వీడియో వచ్చేసి నా ముద్దుల పిల్లం 57 ఎపిసోడ్ అన్నమాట. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్దాం పదండి. దోస్తులు, మన వీడియో చూసే ముందైతే మన వీడియోకు లైక్ చేయ్యుర్రి, ఇంకా అట్లనే హై పాయింట్స్ ఇయ్యుర్రి, మర్చిపోకుర్రి. ఏమే కోడలా, అన్నం తిన్నావానే? తిన్ననే అత్త, ఇప్పుడే తిన్నా. మరి నా కొడుకు తిన్నాడా? నీ కొడుకు కూడా తిన్నాడు. తిన్నాడా? సరే సరే, ఏళ్ళకి తిని మంచిగా వండుకోవాలి బిడ్డ. సరేనని కొడుకు పేరేం పేరే చెప్పకపోతుంది? రాజేష్ అత్త, నీకు తెలియదా? నాకేం తెలుసే, నువ్వేమన్నా నాకు చెప్పి చేసుకున్నావా పెళ్ళి? అదేదో ప్రేమ పెళ్లి చేసుకున్నావు, నాకేం తెలుస్తుందే? ఆ టైంలో ఏదో అట్లా జరిగిందత్త. ఇక గదే గదే గాని ఇప్పట్లో ప్రేమ పెళ్లి అన్ని గిట్టనే జరుగుతాయి. అటు ఇటు చూస్తారు మంచిగా, ఎవరినో ఒకరిని పట్టుకుపోయి పెళ్లి చేసుకుంటారు. ఈ కాలంలో అయితే పెద్దలు చూసిన సంబంధం ఎవరు చేసుకుంటేనే చేసుకుంటలేరు. ఇదేం సోకో ఇప్పుడు పొలగళ్ళకు, నాకైతే అర్థమవుతలేదు. ఇప్పుడు అంత ట్రెండ్ మారింది కదా అక్క, ఇప్పుడు ఎవరు మనం చేసిన పెళ్లిళ్ళు చేసుకుంటారు? వీళ్ళు పెళ్లి చేసుకుంటున్నప్పుడు కూడా నేనేమంటే చెప్పలే. ఏం చేస్తారు? మంచిగానే మాట్లాడుకుంటారు కదా. ఏం చేస్తారేమత్తా? దాదా కూర్చోయిరా. కూర్చుంటా కూర్చుంటా. ఇవ్వరు రాకెట్ పోయినవత్తా, ఏమో కనబడమే కనబడతలేవు. ఈ ఇంటి పక్కల ఇంటికి వచ్చిన కొడలా అయితే గాని కూర్చోరాదు, ఏమో నిలబడే మాట్లాడతాను. ఏమైందత్తా? ఏమో గట్లా పడుతుంది. నడుం బొక్క పట్టుకునేది కొడలా. అయ్యో, నడుం పట్టుకున్నదా అత్త? మరి ఇంత నడుంకి జెండు బాంబు రాసుకోపోయినావు? మా ఊసుకున్న జెండు బాంబు. ఆ జెండు బాంబు ఎంత రాసినా ఆ నొప్పి పాడుగానే అట్లనే ఉంటుంది. ఏం చేయాలి? అయ్యో, కట్టమే వచ్చింది నీకు. కాంతం, మరో మల్క మీ అవ్వను దావకాల్లో చూపెట్టకపోయినవే? చూపెట్టాలక్క, దానికి నడుం నొత్తందని అంటుంది. చూపెడదామంటే నాకు పనే తీర్చలేదు. ఓ రోజు పోయి చూపించుకున్నత్త డాక్టర్ దగ్గర. గట్లంటానైందే, పని కంటే ఎక్కువనా మీ అవ్వ? ఓ రోజు పోయి తీసుకొని చూపించుకొచ్చేయండి. కన్న తల్లి నీ గిట్లనే నానే చూసుడు. నీ చిన్నప్పుడు ఆమె ఇంత కట్టపడ్డదో నీకు ఎరగనా? రాళ్ళు రప్పలు మోసి నిన్ను జారింది కాదు, నీకేం తెలుసు? నాకు మా తెలుసక్క, నాకేం తెలియదు. ఇక గదే ఓ రోజు తీసుకోదాం అనుకుంటాను కానీ నువ్వు చెప్పినావు కదా, రేపు తీసుకోవద్దా దావకానకు? తీసుకపో, ఆలస్యం చేయకు పాపం. నడుము నొత్తందంటాను కదా, నమ్మద్దే పొల్లా నడుము నొప్పిని. దావకాలో తీసుకోవే చూపెట్టుకరా. సరే అక్క, తీసుకపోతా. అవునే మొయ్యి, నీ మొగడు ఎటు వెండే? ఇంత చీకటి అవుతుంది, ఇంకా అత్తలేడు. ఏడికి వెండే? నీ అవ్వ ముసల్లానా, సంపి పడెత్తనే. మొల్లేందే మొల్లి, ఎప్పుడు చూడు అదే పాటనా? సరేనే, తిట్టకు లిల్లే అంట పట్టు. అవుగాని ఎటు వెండే మరి నీ పెనిమిటి? ఇంకెక్కడికి పోతాడే, ఫ్రెండ్ని కలిసి రావడానికి వేయండు. పెండు దగ్గరికి వెండా? మరి ఇంత చీకటి అవుతుంది కాదే, మరి మళ్ళక రమ్మనకపోయినావు? ఏం చెప్తాండు ఇది వరదాకా? ఫోన్ చేసిందేమమ్మ, నువ్వు ఒర్రకు అత్తండట. ఏం ఫోన్ చేసుడే? నీ ఫోన్ పొక్కల కూర్చా. ఇంటికాడ కూడా గిదే తిరుగులు తిరుగుతాడా? నీ మొగన్ని ఆగిలు పెట్టుకో, ఏమో ఇట ఉన్నట్టు తిరగనిస్తాను. నేను సోపతులు బట్టి ఇగో గిట్టనే ఖరాబ్ అవుతారు. ఆఖరికి నువ్వు చెప్పిన మాట కూడా వినడు. నా రాజేష్ అట్లా ఉంటాడు, ఏం అత్తయ్యే మంచోడు, నన్ను ఏమి ఇబ్బంది పెట్టాడు. నువ్వు నా గురించి ఏం బాధపడకు. మంచోడు అంటే మంచం ఎక్కి ఎగిరిందట. అది ఇప్పుడు ఆయనతో పుట్టుకొని ఇరుగుతుంది, అప్పుడు వెళ్తుంది ఉండమ్మ నీకు. ఏం దేవదానికి అట్లా అంటాను, దానికేం తెలుసు పాపం. గట్ల చెప్పే అమ్మ చూడు, లేకుంటే నా రాజేష్ ని ఎట్లా పడితే అట్లా అంటుంది. మంచోడట, మంచం ఎక్కి దొరుకుతాడట. ఎందుకే అమ్మమ్మ నన్ను గిట్లా అంటావు? బిడ్డ, నా అనుభవం కొద్ది చెప్తానని నేను ఏం చెప్పినా నీ మంచి కొరకేనే. మంచోడే అనుకుంటామే, వాళ్ళు మనల్ని ముంచేదాకా తెలియదు. మరి వాళ్ళే మొబైల్ని ఆగిలో పెట్టుకోలేదు అనుకో, ఆడు నీ ముడి మీద దాన్ని నీ మీదనే తైతక్కలాడతాడు. మీ అమ్మమ్మ చెప్పింది కూడా బరబరే. మొదలు మొగని ఆగిలో
సరేనే అత్త, మీరు చెప్పింది కూడా నా మంచి కోసమే కదా, మీరు చెప్పినట్టే చేస్తా. రాజేష్ వచ్చినవారా? ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు? మా ఫ్రెండ్ దగ్గరికి పోతా అని చెప్పినా కదా లిల్లీ నీకు. ఫ్రెండ్ దగ్గర ఈ నైట్ అయ్యేదా అనుకుంటారా? ఇవరాకు ఏం చేసినావు చెప్పు. అమ్మమ్మ అడుగుతాంది, అమ్మ అడుగుతాంది ఎటు పోయినావని. అరకు నేనేమని చెప్పాలి? అవునా లిల్లీ, మా ఇంకో ఫ్రెండ్ కలిసిండు, అట్లనే మాట్లాడుకుంటున్నా, లేట్ అయింది. అరే నో రాజేషు, ఓ పిల్లగా గీడికి వచ్చి గట్టి ఇటు గట్టినా తిరుగుడు. నేనేటి తిరుగుతానా నానమ్మ? గదే నువ్వు రాక రాకత్తావు. మీ బావును మావతో ముచ్చట్లు పెట్టాలి గాని గటేటో పోయి పెండును కలిసి వస్తాను పోతరా? ఇది వరదాకా నీకోసం చూసి చూసి అన్నారు కదా. అయ్యో అవునా నానమ్మ? మరి కాకపోతే ఏందో తిరగద్దట్లా, ఈ తాప తిరగకు నువ్వు. సరే సరే నానమ్మ. మరి నువ్వు తిన్నావా నానమ్మ? అగో అడిగితే సమాధానం చెప్పది. అగో ఓ అత్త, ఉన్నట్టుండి భరతీర్ గురు పడతాను అన్నవా ఏంది? ఇవరాక మనతోటి మాట్లాడుకుంటుండే కదా, గిట్టెట్లా నిద్రపోయింది? అగో పండుకున్నవానే అమ్మమ్మ? రాజేష్ నీతోటి మాట్లాడంగానే వండుకున్నవేందే? ఈ గుర్రు పాడగాను ఎంతమంది మాట్లాడినా పంటందంటే రాక్షసే ఉన్నట్టున్నది. ఓ అత్త లే, ఏమో గురు పడతాను. మంచం మీద వండుకోపో, ఏమో గీన్నెమంటే గురు పడతాను. అయ్యో ఏంది గా మంచం మీద వండుకోపోయిన అత్త, గీడెందుకు అంటాను? నేను పంటలేను, అట్లా కళ్ళు పూసినా ఆసనం ఎత్తానా కంటే. ఆగు, మళ్ళా వన్నది కదా, ఆసనం ఎత్తా అన్నది మళ్ళా వన్నది. అయ్యో అక్క, పడ్డావా అక్క? బాబో అయ్యో, చూసుకుంటేనే అడుగుతానే వేందే కాంతం. మీ అవ్వనను అన్నింది కనబడతలేదానే నీకు? అబ్బరే వాంచన్, నా పూసలన్నీ వదిలే. ఓ అక్క నువ్వేమనుకోకు, మా అవ్వకు నిద్ర పోతే సోయే ఉండదు, నిద్ర ఏం చేస్తుందో దానికే తెలియదు. లే అక్కలే. ఓ అవ్వ, నిద్ర పోతే సోయి ఉండదానే? ఏడబడతానే నిద్ర పోతాను లేదే? లిల్లీ, మీ అమ్మమ్మ ఏంది ఎంత లేపినా లేస్తలేదు, నిద్రపోతే గిట్లనే చేస్తుందా? అవునరా రాజేష్, అది నిద్రపోతే కుంభకర్ణుడు అన్నట్టే వంటది, దేని మీద సోయి ఉండదు. పాపం మాట్లాడండి. అసలు లిల్లీ ఉండు, మీ అత్త తిన్నదనుకో ఫీల్ అవుతుంది. ఈ అబ్బాయి ఎంత విషయం లేతలేదా? ఓ అవ్వా లేదే? కాంతం, మీ అవ్వకేమైందే ఎంత లేపినా లేతలేదు? కొంపది శివుని ఆపోయిందా? ఏమో అక్క, నాకు కూడా గదే భయమైతుంది, ఎంత విషయం లేతలేదా? ఓ అవ్వ లేదే? కాంతం, నాకెందుకో అనుమానం వస్తుంది, మీ అవ్వ ఉన్నట్టుండి గురు కొట్టుడు పని చేసింది, ముసలి పోయినట్టున్నదే. ఓ అవ్వ, ఓ అత్త, ఓ అత్త, ఓ అత్త, నా అత్త, పొద్దుగాలే నీకు అంబారు పెడదామనుకున్నానే నా అత్త, నువ్వు నా అంబారు తినకుండా నేను వచ్చినావానే ఓ అత్త, ఓ అత్త, నా అత్త, పొద్దుగాలే మన ఇద్దరం ముద్ద పట్టుకొని దొడ్డి పోతున్నానే ఓ అత్త, ఓ అత్త, ఓ అత్త. ఏ నువ్వు ఉండక్క, అటుగా నన్ను భయపెట్టకు, మా అమ్మ నిద్రనే పోతుంది. అంతే అంటావా నే కాంతం? అయ్యో, నేను ఇప్పటిదాకా అటుగా నేర్చిందా? అయ్యో, ఇదెక్కడ గురురో, దెబ్బకు దర్చుకున్నా అదే కాంతం. లిల్లీ పాపం వీళ్ళు ఏడుతంటే మీ అమ్మమ్మ సావవచ్చు అనుకున్నా, నీ అవ్వ ముసలి భరతిరి గురు కొడుతుంది, ఇంకా సావచ్చు రేపు దినాలు చేసుడని నేను అనుకుంటాను కదా లిల్లీ. ఒరే రాజేష్, నేను చెప్తూనే ఉన్నా కదరా మా అమ్మమ్మ గట్లనే చేస్తుందని. నువ్వు కూడా అల్ల తీరే సచ్చింది అనుకున్నావారా రాజేష్? అది చంపే రకం గాని సచ్చే రకం కాదురా. అది ఏమనుకుంటాను దాని గురించి నీకు తెలియదురా, అది రక్త పింజరాసి ఉంటుంది, దాన్ని ముట్టుకుంటే డైరెక్ట్ పైకి పోవడే. అవును లిల్లీ, చూసినా ఇది చూస్తుంటే నువ్వు చెప్పేది అంతా నిజమే అనిపిస్తుంది. ఓ అవ్వా, ఏం రోగమే నీకు? లే అమ్మా, నువ్వు లేపితే అది లేవదే, నేనేం చేయాలో చెప్తావు. ఏంటిది అది? నేను లేపుతా ఏను వాడు. అయ్యో అమ్మమ్మ, వాసన చూడే, నీకోసం ఒకటి తెచ్చిన. ఇదే ఇదే బిడ్డ, నాకు తెలిసే నువ్వు నా కోసం తెస్తావని, అందుకే ఇవరకు వండి అచ్చం చేసిన. నాకు తెలిసే అమ్మమ్మ, నువ్వు అగలబడుకుంటావు అన్నప్పుడే నాకు అర్థమైంది, అందుకే నీకోసం 90 పట్టుకొని వచ్చిన. ఆనే అమ్మమ్మ, అయినా నీకు ఇదేం బుద్ధే, కొద్దిసేపు ఉంటే వీళ్ళందరూ కలిసి నీకు ఉద్యోగాలు చేసేటోళ్ళు. ఓ అత్త, నేనైతే ఏకంగా నువ్వు వచ్చినవని ఒక ఏడ్చుడు ఇవ్వలే. అవ్వ అట్టటి ఏడ్చుడైంది పాడగాను. అయ్యో ఏడ్చినావా నీ కోడలా?
ఇక నేను చచ్చిపోయినప్పుడు కొంచెం మాపి చేస్తుంది కొద్దిగానే ఏడు. ఆడే అవ్వ నీకు నిద్ర వచ్చిందన్నావా అట్టటిగానే యాక్షన్ చేసినవే? మధ్యలో నిజనే వచ్చింది బిడ్డ. ఇక వెనక సిరి యాక్షన్ చేసిన. ఇక నేను చస్తే ఎట్లా ఎడతారనని చూసిన. బాగానే ఎడుతుంది కదా నా కోడలు. నువ్వైతే ఎడుతూనే లేవేందే కాంతం. నాకెరికేనే నా మీద ప్రేమ లేదు నీకు, అందుకే ఎడతలేవు. ఏ ఉండేవా నువ్వు అంత పిచ్చిదాన్ని తిరిగేత్తవేందే? కాంతం మీ అవ్వ అందరినీ పరిశాన్ చేసింది. ఇక నేను పోయి వంట, నాకు బాగా నిద్ర వస్తుంది. అనుకుంటావా అక్క? అనుకోకో, ఇవరకే బాగా ఆలస్యమైంది. అవ్వా ఇవాళ నీ రూమ్ లా అక్క నేను నువ్వు ముగ్గురం అనుకున్నావే, మీరైతే వారి నేను అత్తన్నా. ఏ సరేనా బిడ్డ. కోడలా పోయి నా రూమ్లో పనందా. కోడలా నువ్వు మందు తాగుతావానే? మా దావుతత్త పోయంపా. అయితే పా ఇప్పుడైతే కలుపుడు తాగి పండుకున్నా. అమ్మమ్మ నేను కూడా మీ రూమ్ లోనే వండుకుంటానే. మీ రూమ్ లో వండుకుంటే మంచిగా టైం పాస్ అవుతుంది. ఇలా మీ రూమ్ లోనే వండుకుంటా. అయ్యో అత్తవానే లిల్లీ, నువ్వు మనవనిసి పెట్టి మా రూమ్లో కట్టే మనవడు ఏడ వంటాడే? మీ మనవడు మా బాపు రూమ్ లో వంటాడు గాని మనం అందరం కలిసి వండుకుందాంపా, మంచిగా ఉంటది. మావయ్య పడుకున్నావా? అయ్యో అల్లుడు ఏమైంది? గిటొచ్చినవేంది? పడుకోలేదా ఇంకా? లేదు మామయ్య పడుకోలేదు. నిద్ర పడతలేదా అల్లుడు? నిద్ర పట్టుడు కాదు మామయ్య, అత్తమ్మ నీ రూమ్ లో వండుకోమని తోలింది నన్ను. అట్లనా? దాదా అచ్చి వండుకో మరి. నువ్వు ఈడ వండుకో అయ్యా, నేను పోయి హాల్లో మంచంలో వండుకుంటా. సరే మామయ్య. పరపంచం మెసలకుంట చేసారు కదా. ఏందే ముస్లి, ఏమో పెన్నెల పురుగు మెసలాంటి మెసులుతాను అప్పటి నుండి. పండుకోవే. ఏందే ఏమో మధ్యలో వండబెట్టి నన్ను అటు ఇటు వత్తుతారు. ఇంకా నన్నే అంటున్నావేందే? గంటగానం ప్లేస్ ఉన్నది కానీ అమ్మమ్మ, ఏమో మీదికి వస్తాను, అటే జరిగి వండరాదు. అబ్బా బాబా వీళ్ళ మధ్యలో వంట నా తప్పైంది. అటు ఇటు పోయాను వంట. ఏమైందే కోడలా, ఇంకా పండుకోలేదా? ఇంకా వండుకోలేదత్త, నిద్ర పడతలేదు. ఏమైంది? నువ్వెందుకో లేచినావుగా? ఏ నన్నేడ వండుకొనిస్తారు వీళ్ళు? అటోలు ఇటోలు వేసి కొత్తుతారు అవ్వ బిడ్డలు. మరి రాలేవత్త, నా మంచాల వండుకునేవు. జాగ లేదు కదా, ఏ ఎందుకు పట్టు గీ కింద వంట. సరే సరే పండు, నీ ఇటవసక్కడ వండు. మా చంద్రగాడు ఇంత పెద్ద ఇల్లు కట్టింది గాని ఒక్క మంచం కూడా ఉంచుకోలేదు. ఈ ఒక్క చిన్న మంచమే ఉంచింది ఇంట్లో. ఏదో పట్టు, ఇక మంచాలు ఎందుకుంటాయి, అన్ని పెద్దలైనా. ఇక వండుకుంటా, కింద మత్తు జాగున్నది. ఇక వంట. సరే వండత్త, ఆ బుగ్గ బంద్ చేసి పండుకో, కళ్ళల్లో కొడుతుందంత. సరే బంద్ చేస్తా పట్టు. కోడలా నీ అక్కడ అంబారు ఉన్నదా? ఏంటిది అమ్మారా? హే గట్టిగా అనుకు కోడలా, కాంతం ఉంటది లేస్తే ఎగురుదంటది నన్ను. అమ్మారా? ఉన్నది ఉన్నది, నా గోసులున్నది, ఆవు ఇత్త. ఇగో అత్త. ఉన్నాయని కోడలా, ఇది ఎన్ని ఎదురైందో వేసుకోక. ఓ అత్త కొంచెం వేసుకో మరి, అందున్నదే బుత్తమంతా. నాకు తెల్లారికి కావాలి మళ్ళా, అది ఉంటేనే ఏరుగత్తది, లేకుంటే రాదత్త. కొంచెం ఉంచు. ఏ మా ఉంచుతా, గీతాన నేనేం చేసుకుంటా. నమ్ 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 నమ్. ఇంకే పాటేసుకుంటావత్త, ఉంచు. నాకు ఆయన తోడగొడతావా ఏంది? చిని అవ్వ, అటు ఇటుగా ఉన్నదని చెప్పినా, లేదని చెప్పినా అయిపో. బర్రె తవుడు బుక్కినట్టు బుక్తాంది. నేనేమో ఒక్కదాన్ని దాచిపెట్టి తింటే దాచుకునే దయ్యాల పాలైనట్టయిందిగా. ఇక పట్టు తీసుకో, నువ్వు అనిపించినావు అంబారు పొట్లం. ఏమో గుణుగుతానే అప్పటికెళ్ళి. మాజాలు పండుకో. ఇక ఉన్నదంత వేసుకున్నావు, నాకు అసలే దొడ్డికి రావంటే ఉన్నదంత వేసుకున్నావు ఏందత్త. ఏ మా ఉంచిన కోడలా, నీకు సరిపోకపోతే చెప్పు, రేపు పొద్దుగాల కొనిస్తా. అగో పన్నమేందత్త, ఉంచవా? ఏ ఉంచుడు ఎక్కడిది, తెల్లగా కుంచుకొని మింగుడే. నువ్వు నా తీరేనా? అయితే పట్టు, పండుకో ఇక ఆలస్యమైంది. సరే సరే పండుకుంటానా, నువ్వైతే వండుకో. కొత్త జాగ కదా, నీకు నిజ అత్తదో రాదో, పండుకో. ఓ నాయన ఇది ఎక్కడి కుర్రో? అబ్బబాంచనే ఇది నిద్ర ఉనిచేటట్లేదు కదా. ఓ ముస్లి, మళ్ళీ గుర్రు స్టార్ట్ చేసినవానని అవ్వ. ఓ నేను కాదే తింగరదానా, మీ అత్త కొడుతుంది గుర్రు. అబ్బబాంచనే ఇది నిద్ర ఉనిచేటట్లేదు కదా, బండి నడిపినట్టే నడుపుతాంది.
అబ్బో నేను ఇట వంటనే, నేను ఒకటి పక్క రూమ్లో వండుకుంటా, నాతోని కాదు ఇది. అయ్యో ఇక నాతోని కాదు, ఇది మళ్ళా చాలు చేసింది, నేను పోతా వేరే రూమ్లో పోయి వండుకుంటా. అయ్యో ఎవరు అన్నారు ఇంట్లో, అంత చీకటే ఉన్నది కదా, మనవడే ఉన్నట్టున్నాడు పట్టు, పోయి అట్లా వంట. మనవడేనా పండుకున్నట్టున్నది కదా, ఏం కాదు పట్టు, పోయి అట్లా వంట పక్కకు. దొంగ లిల్లీ అచ్చి పండుకొని గురు కొడుతుంది. ఏ బంగారం దొంగ, నా దగ్గరికి ఎందుకు వచ్చినావు నైటు? అక్కడ వండుకోబుద్ది కాలేదా? నా దగ్గర వండుకోనని చెప్పి ఎవరు లేని టైంలో నా దగ్గరికి వచ్చి వండుకుంటానవా? మంచిగా గురు కొడుతున్నావా? గిట్లా కదా, ఆగు, నీ గుర్రు ఎట్లా ఆపాలో నాకు తెలుసు. ఒక కిస్సు పెడితే అప్పుడు లేతావు నువ్వు. ఓ మనవడా, ఏం చేస్తాను నువ్వు? చీపాడుగాను, నన్ను తెరిచేపుకుంటే ఏం చేసేటో నువ్వు? చీ నానమ్మ, నువ్వా? అయినా నువ్వేం చేస్తాను ఇక్కడ? నేనేం చేస్తానంటానవేంద్రా, నీరుగా పడతలేదని ఈడొచ్చి వన్నా కంతే. నన్నేమో చేద్దామని అనుకున్నావా నువ్వు? ఇదేం బుద్ధిరానిది? చీ నానమ్మ, నేను నిన్ను అనుకోలేదు. లిల్లీ గిట్లా వచ్చి నా పక్కన పడుకున్నది అనుకున్నా, నువ్వని తెలియదు నాకు. చీ నీ అవ్వ, నాకు అప్పుడే డౌట్ కొట్టింది. అంబార వాసన వస్తుందిరా అనుకుంటాను అప్పటి నుంచి. లేచి చూసినా అయిపోవు. చీ పాడుగాను, పోయి పోయి దీన్ని ముద్దు పెట్టుకున్నా. చిచి వ్యాక్. నోరెళ్ళ పెట్టుకునేమో కప్ప తిరిగి చూస్తాను. ఏందో మనవడా, ఏమో సపోర్ట్ చేస్తలేవు? ఓ నానమ్మ, చీకట్లా ఎవరు కనవలేదు, మా లిల్లే అనుకున్నా. అయినా నువ్వు నా పక్కనే వండుకో నచ్చి. ఇల్లు అనుకున్నావు పిల్లగా? సరే సరే పట్టు వండుకో, నేను ఈ కింద వండుకుంటా, నువ్వైతే మంచం మీద వండుకో. సరే నానమ్మ, పండుకో. ఏమైంది మనవడా, పంటలేవు ఇంకా? అత్త అన్న దగ్గరికి. చీ నానమ్మ, సపడేకుండు, అంతకివే నువ్వు. పండుకో పండుకో, నేను నీ దగ్గరికి రాను. చీ, ఈ విషయం నా లిల్లీకి తెలిస్తే ఉరికిచ్చి అంతది. తెల్లారి లేచి మా చెప్తే గాని ఇప్పుడైతే వండుకో మనవాడా, నీ సంగతి చెప్తే రేపు పొద్దున. ఈ చింటిగాడు డాన్స్ వేయమంటే బుడు బుక్కలం తీరు వండుకొని ఆడికి బొరుతాండు, అంతా ఆగమాగం చెప్తాండు.